సంవత్సరాలకి 45 సంవత్సరాలకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి 47 సంవత్సరాలకు అయ్యాడు. ఏది ఒక విషాద వాతావరణంలో వాళ్ళ తండ్రి ఫ్లైట్ యాక్సిడెంట్ చనిపోతే అయిన వ్యక్తి. అంటే ఈ రాష్ట్రానికి అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దామోదర సంజీవయ్య గారు ఫస్ట్, చిన్న తర్వాత 2 చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు కూడా విలువల గురించి కానీ ఎక్కడైనా కూడా వ్యవస్థలను ధ్వంసం చేయటం కానీ తన 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా, ఒక్క రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ అలాంటివి లేకుండా కేవలం కుప్పంలో 2% తన కులస్తులు ఉన్నటువంటి నియోజకవర్గంలో 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని, ఈ దేశానికి ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని నిర్ణయించిన వ్యక్తిని గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన హింస అసెంబ్లీలో ఆయన అన్న మాటలు అసలు ఈ నాకు తెలిసినటువంటి భారతదేశ రాజకీయాల్లో ఏ నాయకుడు పడలేదు. అన్ని మాటలు దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా బీహార్, ఉత్తరప్రదేశ్లో కూడా మనకు అటువంటి రాజకీయ నాయకుడు కనపడలా. అన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు మా నాయకుడు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో మేమైతే యాక్చువల్గా అనుకున్నాం 22-23 వచ్చినాయి, ఎందుకబ్బా అసెంబ్లీకి వెళ్ళటం, నానా హింస పెడతారో ముందే అనుకుంటే, అసలు ఆ రోజు అసెంబ్లీకి వెళ్తాను నేనే ప్రతిపక్ష నేత అన్నప్పుడు మేము చాలా భయపడ్డాము, బాధపడ్డాము. తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముందే ఊహించారా ఆయన అసెంబ్లీకి వెళ్లే ముందే ఇలా జరగచ్చు ఆయనకి అప్పట్లోనే? ఖచ్చితంగా సార్. ఏంది సార్, మనకు గెలిచిన వాళ్ళందరూ ఏముంది సార్, పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లు వీళ్లే కదా, అంతా రౌడీ ఎలిమెంట్స్ వీళ్ళు ఉన్నోళ్లే కదా సార్. దాంట్లో ఇప్పుడు ఆయన ఏదో ఆ రోజు గాలికి వచ్చింది ఇది కాబట్టి మనకు అర్థమైపోయింది క్లియర్ గా, చాలా హింస పెడతారు అని చెప్పి. అసలు ఒక పక్క వంశీ, నాని, రోజా, రమేష్ వీళ్ళందరూ అన్న మాటలు చూస్తుంటే మాకు ఎంత అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే టీవీ చూసేవాళ్ళం కాదు, పేపర్లు కూడా పెద్దగా, కానీ సోషల్ మీడియాలో చూసి చాలా బాధపడేవాళ్ళం. ఇంత అవసరం. సిదిరి అప్పలరాజు అనేవాడు 10th క్లాసులో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో స్టేట్ ఫస్టో లేకపోతే శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ వస్తే ఈయన చేతుల మీదుగా అభినందనలు పత్రం అందుకున్న వ్యక్తి. అతను అంటాడు అసెంబ్లీలో చంద్రబాబు కంట మానసిక వ్యాధి ఉందంట, మానసికంగా సరిగా లేడంట. వాడి స్థాయి ఏంది సార్? అసలు సరే కొడాలి నాని ఏంటి సార్, ఎక్కడి నుంచి వెళ్ళాడు? కొడాలి నాని అనేవాడు ఆహ్వానం హోటల్లో టీ కప్పులు అందిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకితే ఎమ్మెల్యే చేశాడు. అటువంటి మనిషిని పట్టుకొని ఎన్ని మాటలు సార్. వంశీ బతుకేంది సార్ మనం చెప్పాలంటే? వీళ్ళందరి చరిత్ర పోనీ మీ బతుకులేమన్నా మహారాజులాగా బతికితే మీరు మొదట్లో ఏంటి వాడు బతుకేంది అంటున్నా మీరందరూ. అసలు ఇతనేమో అర్ధరాత్రి గాంధీ పార్కులో పడుకొని ఆగి ఉన్న లారీల్లో డీజిల్ కొట్టేస్తుంటే మా ఎస్ఐ పర్ల రామయ్య గారు పట్టుకున్నాడు కొడాలి నానిని. లోకేష్ పెళ్లికి తాటాకుల పందిరేసి అతిథుల్ని ఆహ్వానించి మంచినీళ్ళు ఇచ్చిన వ్యక్తి ఇతను. మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే మీరు చేసిందేంది? కానీ చూడండి, అంటే ఎంత కాదు ఇక్కడ ఐరనీ ఆఫ్ ది ఇది పాలిటిక్స్ అంటారా మరి ఏమంటారు, వీళ్ళిద్దరే అందరికన్నా ఘోరంగా మాట్లాడారు చంద్రబాబు విషయంలో. మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి సార్, వాజ్పేయి అనారోగ్యం పాలైతే ఆ రోజు రాజీవ్ గాంధీ నువ్వు విదేశాలకు వెళ్ళమంటే వెళ్ళనంటే ఒక కమిటీలో సభ్యుడిగా వేసి వాజ్పేయిని అమెరికా పంపించి సర్జరీనో ఏదో చేశాడు. అటువంటి రాజకీయాలు ఉన్న ఈ రోజుల్లో ఈ యధవలు అన్న మాటలు ఏంటండి? ఆయన మానసికంగా అంబటి రాంబాబు అన్న మాటలు నేనైతే మళ్ళీ ఇప్పుడు తిప్పి మాట్లాడలేను. ఇటువంటి దుర్మార్గులను వీళ్ళు అసెంబ్లీకి ఇది ఒక రాజకీయ పార్టీ. మీరు అంబటి రాంబాబుని పేరు నాని ఏమనడానికి వీల్లేదు. అసలు వాళ్ళు పోరాట యోధులు, ఉద్యమకారులు వాళ్ళు సార్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసెంబ్లీలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే వికటాట్టహాసం చేస్తాడా? నీ పదవి శాశ్వతం అది నీకేమన్నా నీ తల్లి అంతకుముందు ఎన్నికల్లోనే కదా నీ తల్లి 1,00,000 ఓటుతో ఓడిపోయింది, నీ తెలీదా? నీ ఫ్యామిలీలో నీ తాత వార్డు మెంబర్కి ఓడిపోయాడు, నీ తాత, మీ అమ్మ ఓడిపోయింది, నీ తెలీదా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో? నువ్వు 30 సంవత్సరాలు ఉంటానని అధికారులను నమ్మించి అధికారులందరినీ ఇవాళ నీ వల్ల, గతంలో మీ నాన్న వల్ల కొంతమంది వెళ్ళారు, ఇవాళ కొంతమంది వెళ్తా ఉన్నారు. ఎంత హెరాస్మెంట్ అండి! రాజకీయాల పక్కన పెడితే చంద్రబాబు లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేస్తారా? లోకేష్ గారిని
నాకు నిన్న ఎవరు అంటా ఉన్నారు, ఇందాక అన్నారు కొంతమంది జాలి పడుతున్నారు అవసరం లేదని కోసంపూడి గారు. ఏ మాత్రం దయా జాలి కొడాలి నానికి వంశీకి ఏం అక్కర్లేదు సార్. వంశీ కొంత నటిస్తున్నాడు, కొంత ఉంది. ఏదో ప్యాంటు కూడా అంత జారి లాక్కోవటం, దగ్గటం, ఇవన్నీ మాట్లాడేటప్పుడు తెలీదు. నేను ఒక వీడియో చూసా అంట, పడుకుంటే తెల్లారి తట్టి లేపాలంట ఉన్నాడా లేదా అని. అంటే ఇంత ఒళ్ళు గొలుపా నీకు? అట్లాగా సార్ 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 130 మంది దాకా ఎమ్మెల్యేలు మామూలుగానే ఉన్నారుగా. వాళ్ళు మామూలుగానే వాళ్ళు సరే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే పోతున్నారు, లేదా మన కర్మ ఈ పార్టీలో ఉన్నాం ఏదో గాలికి గెలిచాం అయిపోయింది అనుకుని మేల్కొండ. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడలేదే. జిల్లాకు ఒకడో ఇద్దరు తయారయ్యారు. ఎందుకు తయారయ్యారు? జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు. ఆ విధంగా మీరు పవన్ కళ్యాణ్